హాయ్ ఫ్రెండ్స్, సాధారణంగా నేను ఇలాంటి విషయాల మీద స్పందించను. కొన్నిసార్లు వీడియోలు చేయడానికి కూడా ఇష్టపడను. వ్యక్తిగత విషయాలు, భార్యాభర్తల విడాకులు తీసుకున్నాడను, భర్త వేరే వాళ్ళతో ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడను, భార్య కేసు పెట్టిందను, ఇట్లాంటి విషయాల మీద ఎక్కువగా స్పందించకూడదు. ఎందుకంటే పెద్దగా ప్రజలకు ఉపయోగం ఉన్నటువంటి వ్యవహారాలు కాదు ఇవి. పైగా వాళ్ళ పర్సనల్ విషయంలో మనం దూరినట్టుగా ఉంటుంది. ఏం జరిగింది అంటే, విజయ్ దళపతి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. టీవీకే అని పార్టీ కూడా పెట్టాడు. తమిళిక వెట్రిగన్ కళగా అంట పార్టీ పేరు. ఈయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటూనే ఉన్నాడు. ఆ మధ్య కరూరులో తొక్కిసలాట ఘటన జరిగి సుమారు 41 మంది చనిపోయారు. ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీ పెట్టి ఒక మీటింగ్ పెడితే 41 మంది చనిపోయినటువంటి చరిత్ర లేదు, ఇప్పటి వరకు హిస్టరీలో నమోదు అవ్వలేదు. అతని విషయంలోనే జరిగింది అది. మేబీ దరిద్రాలన్నీ అతని నెత్తిన డ్యాన్స్ చేస్తున్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, రాజకీయాల్లోకి వచ్చాడో రాలేదో, ఎంట్రీ ఇచ్చాడో ఇవ్వలేదో, అతను మీటింగ్ పెడితే ఆ పైన స్టేజ్ మీద నుంచి ఎవరో ఒక అతను దూకేశాడు. అతనికి ఏమైందో తర్వాత తెలియదు. తర్వాత 41 మంది చనిపోయారు. విమర్శలు, ప్రతి పార్టీ నుంచి విమర్శలు, సరైనటువంటి సపోర్ట్ లేదు తమిళనాడులో అని. పైగా బీజేపీ సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటాడు, డిఎంకే పార్టీకి వ్యతిరేకం అంటాడు. మరి డిఎంకే పార్టీని ప్రజలు గెలిపించారు. మరి ఇతనికి ప్రత్యేకమైన సిద్ధాంతాలు ఏమున్నాయి అనేది ఇంతవరకు తెలియదు. అలానే ఇప్పుడు ఫ్యామిలీ ఇష్యూ. అసలేంటి ఫ్యామిలీ ఇష్యూ అంటే, తన భార్య సంగీత విజయ్ దళపతికి వేరే అమ్మాయితో, వేరే హీరోయిన్తో అఫైర్ ఉంది. ఈ విషయం నాకు గతంలో కూడా తెలుసు. తనను తీసుకొని పార్టీలకు వెళుతున్నాడు, ఫారిన్ కంట్రీస్కి వెళుతున్నాడు, ట్రిప్పులకు వెళుతున్నాడు, ఎంజాయ్ చేస్తున్నాడు. నేను అడిగితే ఇంతటితో కట్ చేసేస్తాను అని చెప్పాడు. ఇంకా కట్ చేయలేదు, కంటిన్యూ చేస్తున్నాడు. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయిందనుకో, నేను ఆ హీరోయిన్ ఎవరనేది బయట పెట్టేస్తాను పేరు. ఆ తర్వాత తను ఇబ్బంది పడతాడు, హీరోయిన్ కూడా ఇబ్బంది పడుతుంది. ఒక భార్యని మోసం చేయడం పద్ధతైన పని కాదు, ద్రోహం చేస్తున్నారు మహిళలకి. పెళ్ళైన వ్యక్తి వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని తను ప్రశ్నిస్తూ చెంగల్పట్ ఫ్యామిలీ కోర్టులో విడాకులకి అప్లై చేసింది. విజయ్ దీని మీద స్పందించాడు, కానీ ఇవన్నీ అబద్ధాలని, తన మీద వేస్తున్న నిందలని విజయ్ దళపతి చెప్తున్నాడు. సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు వ్యక్తిగత విషయాలు ప్రభావం చూపుతాయా అంటే ఖచ్చితంగా చూపుతాయి. ఎందుకంటే వ్యక్తిగత విషయంలో సక్రమంగా లేని వ్యక్తి రాజకీయాల్లో సక్రమంగా ఉండలేడు అని కొంతమంది భావిస్తారు. ప్రజలు భావించరండి. ప్రజల్ని ఎప్పుడు మనం తప్పు పట్టకూడదు. ప్రజలు ఎప్పుడూ కూడా రాజకీయాల్లో పారదర్శకంగా ఉండే వ్యక్తిని సపోర్ట్ చేస్తారు. అతని పర్సనల్ జీవితం ఎలా అయినా ఉండవండి. ఎందుకంటే వ్యక్తిగతంగా అందరి అభిప్రాయాలు ఒకేలాగా ఉంటాయని చెప్పలేము. వ్యక్తిగతంగా కొంతమందితో వివాదాలు ఉండొచ్చు. వ్యక్తిగతంగా విజయ్ దళపతి అద్భుతమైన వ్యక్తి అని కొంతమంది సర్టిఫికేట్ ఇస్తారు. విజయ్ దళపతి మంచోడు కాదని కొంతమంది సర్టిఫికేట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ని ఆధారంగా చేసుకొని రాజకీయాల్లో అతను సరైన వ్యక్తి కాదని మనం చెప్పలేము. ఎందుకంటే రాజకీయాల్లో ప్రజాసేవ చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలి, ప్రతి విషయంలోనూ ప్రజలతో పారదర్శకంగా ఉండాలి. ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి జీవితం తీసుకోండి. ఆయన జీవితం ఏమన్నా పూల పాన్పా? 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఎన్నో కష్టాలు. జీవితం నిండా కష్టాలు నిలిచిపోయాయి. ఒక స్టేజ్లో సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాడు. 12th ఫెయిల్ అనుకుంటా మేబీ. తర్వాత ఆయన ఎన్నో డిగ్రీలు పొందాడు, పెద్ద పెద్ద యూనివర్సిటీల నుంచి మెమంటోలు అందుకున్నాడు, గొప్ప స్థాయికి వెళ్ళాడు, రాజకీయాల్లో సక్సెస్ అయ్యాడు. మరి అంతకుముందు 12th ఫెయిల్ అయి చనిపోదాం అనుకున్నటువంటి ఒక కుర్రాడు సినిమాల్లోకి రావడం ఏంటి? గోకులంలో సీత సుస్వాగతం సినిమా షూటింగ్ జరిగేటప్పుడు తనకి సిగ్గట, బిడియం, షూటింగ్ పబ్లిక్లో చేయాలంటే భయం వేసేదట. మరి వాళ్ళ వదిన గారు అన్నయ్య సపోర్ట్తో హీరో అయ్యాడు. తనకి అసలు యాక్టింగే రాదని చెప్తాడు. అంటే తనని తాను అంతలా తగ్గించుకునే వ్యక్తి ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. అంటే విజయ్ దళపతి మీద ఉన్నటువంటి ఆరోపణలు, పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ఒకటేనంటే కాదు, మేబీ చేంజెస్ ఉన్నాయి. కానీ రాజకీయాల్లో ఎంతవరకు సక్సెస్ అవ్వగలరు? వ్యక్తిగతంగా విమర్శలున్నా, వివాదాలున్నా, ప్రజల్లోకి వచ్చే విషయంలో కరెక్ట్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. ప్రజల కోసం పోరాడాడు ప్రతినిత్యం. ఇప్పుడు విజయ్ దళపతిని, పవన్ కళ్యాణ్ని మనం రాజకీయాల్లో పోల్చుకోలేమండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి తనకి రాజకీయాల్లో సక్సెస్ లేనప్పుడు ప్రజలతోనే ఉన్నాడు, సక్సెస్ ఉన్నప్పుడు ప్రజలతోనే ఉన్నాడు. సక్సెస్ లేనప్పుడు తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు, సక్సెస్ ఉన్నప్పుడు తన సొంత డబ్బులే ఖర్చు పెడుతున్నాడు. రాజకీయాల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజకీయ నాయకులు ఎంతమంది ఉంటారంటే ఒకసారి మనం చెక్ చేసుకోవచ్చుగా. చాలా తక్కువ మంది ఉంటారు. సాధారణంగా జరిగే పనే కాదు. అందుకని నేను ఇంతకుముందు విజయ్, పవన్ కళ్యాణ్ ఒకటే అనుకునే వ్యక్తులకి ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. కాదు, అతను వేరు, ఇతను వేరు. ప్రజల కోసం, మత్స్యకారులకే కానీ, చేనేత కార్మికులకే కానీ, గిరిజనులకే కానీ,
ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు, సొంత డబ్బులు ఖర్చు పెట్టాడు. ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్కి యాంటీగా ఉన్నటువంటి పార్టీలందరినీ పడగొట్టే ప్రయత్నం చేశాడు. ఇంకొక 20 సంవత్సరాలు ఓటమే లేదనుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీకి తన ఒక చెప్పులో ముళ్ళులాగా తయారాడు. సాధారణంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే వైఎస్ఆర్సీపీ గెలిచేదేమో. మేబీ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు టీడీపీ వాళ్లే పరామర్శించడానికి భయపడుతున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీని అంతా వేసుకొని చంద్రబాబు నాయుడు గారిని పరామర్శించాడు. మీరు బయటికి రండి సార్ చేద్దాం అన్నాడు. అంటే అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఆలోచనలు, సిద్ధాంతాలు టీవీకే పార్టీలో లేవేమో అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యక్తిగత వివాదాలు రాజకీయాల మీద ప్రభావం చూపుతాయా అంటే, రాజకీయాల్లో స్థిరత్వం లేనటువంటి వ్యక్తి మీద ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఆ రోజు పవన్ కళ్యాణ్ ధైర్యంగా నిలబడకపోతే ఈ రోజుకి అదే అంటూ ఉండేవాళ్ళు, అదే మాటలు, 3 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు 3 పెళ్లిళ్ళు, ఈ ఒక్క మాటే పట్టుకుని ఎలాడేవాడు. ఈరోజు మొన్న బీజేపీ నాయకుడు నాయర్ నాగేంద్రన్ కథనం, విజయ్ త్రిష ఇంటి వెనక తిరగడం మానేసి రాజకీయాలు చేయడం నేర్చుకోవాలన్నాడు. ఎందుకన్నాడు అంటే, ఇప్పుడు సంగీత ఏమి అఫీషియల్గా త్రిషతో ఎఫైర్ ఉందని చెప్పట్లేదండి. ఎక్కడా కూడా సంగీత అనే ఆమె అంటే తన వైఫ్ త్రిషతో ఎఫైర్ ఉందని చెప్పట్లా, కానీ ఒక హీరోయిన్ అని చెప్తా ఉన్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఆమెకే తెలియాలి, విజయ్కే తెలియాలి. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇట్లాంటివి ఏదైనా ఉంటే మానుకోవడం బెటర్ అని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏ ఏజ్కి తగిన పనులు ఆ ఏజ్లో చేశాడు. ఇప్పుడు ఏజ్ వచ్చింది, సేవ చేస్తున్నాడు. మరి ఆ విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు కదా, పూర్తిగా వదిలేశాడు కదా. ఒక స్టేజ్ దాటగానే, ఇప్పుడు మనం ఎట్లయితే 5 yearsకో డ్రెస్ వేసుకొని 6 years రాగానే డ్రెస్ వదిలేస్తామో, 10 years రాగానే ఇంకొక డ్రెస్ వేసుకుంటాము, 10th సైకిల్ దొక్కుతాం, డిగ్రీకి వచ్చేప్పటికి బైకు, డిగ్రీ అయిపోయి జాబ్ చేస్తే కారు. ఇట్లా స్టెప్ బై స్టెప్ మనం ఎలా అయితే మన ఆలోచనలు మారుతాయో, మనం వాడేటువంటి లైఫ్ స్టైల్ మారుతుందో, అట్లనే మనిషిలో ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనలు బయటికి రావాలి. ఒక పిల్లాడు ఉన్నాడు అనుకోండి, స్కూల్లో సరదాగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తాడు, డిగ్రీకి వచ్చేప్పటికి గర్ల్ ఫ్రెండ్స్, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయిపోయాక పిల్లలు. ఏ ఏజ్కి ఆ ఏజ్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. జాబ్ చేస్తూ పిల్లలు ఉన్న సందర్భంలో కూడా మళ్ళీ యూత్ లాగా కాలేజీకి వెళ్ళి గర్ల్స్కి బీటేస్తానంటే ఊరుకుంటారా? సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? ఒక ఇంటర్ డిగ్రీ కుర్రాడు ఒక అమ్మాయితో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడాడు అనుకో, వాడి ఏజ్ అలాంటిదిరా అని చెప్తారు. ఒక 50 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తి ఒక కాలేజ్ అమ్మాయితో సరదాగా నవ్వుకుంటూ మాట్లాడాడు అనుకోండి, లవర్ బాయ్ లాగా మొహం మీద ఊసేస్తారు. అట్లనే ఏ స్థాయికి తగినటువంటి పనులు ఆ స్థాయికి చేస్తే గౌరవం ఉంటుంది. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఇప్పుడు ఎందుకు గౌరవం ఉంది, ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గెలిచాడు అంటే, ఏ ఏజ్కి తగిన పనులు ఆ ఏజ్లో చేశాడు, వదిలేశాడు. ఏ వ్యక్తి అయినా చేయాల్సిందే. సో విజయ్ దళపతిలో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవు అని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. మరి తమిళనాడులో ఓట్ బ్యాంక్ చీలడం తప్ప పెద్దగా విజయ్ దళపతి సాధించేది ఏమి ఉండదేమో, మేబీ గెలవడేమో అని కొంతమంది రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నా ఒపీనియన్ కూడా అదే. ఎందుకంటే డిఎంకే పార్టీ కానీ, అన్నా డిఎంకే కానీ, డిఎండికే కానీ, టీవీకే పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఇంకా తమిళనాడులో ఉన్నటువంటి అనేక పార్టీలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి డిఎంకే పార్టీ కుదరట్లేదు, టీవీకే పార్టీ ఎందులోనే విలీనం చేస్తే గెలిచే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీతో కలుస్తా అంటున్నారు. ఆల్రెడీ డిఎంకే, డిఎండికే, అన్నా డిఎంకేలో పనిచేసినటువంటి నేతలు వీళ్ళంతా కూడా డిఎంకే పార్టీలోనే ఉన్నారు. సో ఇక్కడ ఇండి కూటమిలో భాగమైనటువంటి పార్టీలు, ఇటు ఎన్డీఏ కూటమిలో భాగమైనటువంటి పార్టీల ఓట్లను చీల్చడం తప్ప వేరేది ఏం ఉండదేమో అని నేను అనుకుంటున్నాను. మరి విజయం సాధించగలడా లేదా? తన వైఫ్ సంగీత ఇచ్చిన కంప్లైంట్ గురించి కానీ, లేదా త్రిషాతో ఎఫైర్ ఉందని బీజేపీ నేత ఆరోపించి సారీ చెప్పారు దాని మీద కానీ, అసలు విజయ్ వైఫ్ సంగీత ఆరోపిస్తున్న హీరోయిన్ ఎవరని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి వీడియోని లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్రైజ్ స్టూడియోస్.